ఓం నమః శివాయ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుతున్న ఎందరో సేవామూర్తులు ఈ సేవాశ్రమానికి వచ్చి వారికి తోచినంతలో సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ పరమేశ్వరుని కృపకు పాత్రులవుతున్నారు. అటువంటి పుణ్యసేవకై హైదరాబాద్ పటాన్చెరు వీంద్రేశం నుండి వచ్చిన కుమారి గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన జంధ్యాన గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. యువాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వశమాన్ భవతి చంద్రమావాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ వశమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామ ఆయతనం ఆయతనవాన్ భవతి నందద్వారాం దరదిశ్యాం నిత్యవిష్టాం గృహేమీశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధం ధారయామి. మహారాజమాధిపత్యం ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. అనంతరం సేవా మార్గంలో భాగంగా ఇక్కడ జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చే నిమిత్తంగా వారి కుమారుడు గిరీష్ రెడ్డి గారి పేరు మీదుగా మరియు రాకేష్ గారి పేరు మీదుగా తగిన సాయమందించి దీనుల ఎడల దయ చూపారు. సేవాశ్రమంలో జీవిస్తున్న దిక్కుమొక్కు లేని 600 మంది మానసిక వికలాంగుల పట్ల మీరు చూపిస్తున్న కరుణ ఎంతో గొప్పదని చెప్పి శిరసావహించి నమస్కరించాలి అని ఎంతో గొప్ప మాటను తెలియపరిచారు. రక్షణాలయంలో అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి మానవదేవుళ్ళు అందిస్తున్న అమూల్యమైన సాయం వల్లనే ఈ అనాథులు 3 పూటలా తినగలుగుతున్నారు. అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చుతున్న మానవతామూర్తులందరిపై ఆ శివయ్య చల్లని చూపు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు త్రిపులస్ కుమారి. మాది పటాన్చెరు దగ్గర వింద్రేశం. ఈ ఆశ్రమం అంతకుముందు కూడా నేను వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఆశ్రమం స్థాపించిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ, హ్యాండిక్యాప్ వీళ్ళందరినీ దగ్గర తీసి చాలా బాగా చూసుకుంటున్నందుకు వ్యవస్థాపకులందరికీ సరస ఉంచి వాళ్ళకి పాదాభివందనాలు. కానీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు నిజంగా రియల్ హ్యాట్స్ అప్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.